ధనము యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3-4 వచనాల్లోంచి తీసుకోవటం జరిగింది. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను. ఆమేన్ చెప్పండి. ఎంతమంది అయితే బిడ్డలు కలిగి ఉన్నారో వారందరూ కూడా ఈ మాటను మీరు విశ్వాసంతో నమ్మండి. మీకు పుట్టినవారు, మీరు అనుకోవచ్చు ఆడపిల్లలేమో మగపిల్లలేమోనని. మీకు ఆడపిల్లలున్నా మగపిల్లలున్నా మీకు పుట్టిన వారు ఎవరైనప్పటికీ కూడా ఆడపిల్లని దీవిస్తానని దేవుడు చెప్పలేదు, మగపిల్లాడిని ఆడపిల్ల కన్నా ఇంకెక్కువ దీవిస్తానని కూడా రాయబడి ఉండలేదు. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అన్నాడంతే. దేవుని నామంలో మీ పిల్లల యొక్క స్థితిగతులన్నీ తిరిగి మంచిగా మార్చబడతాయి. తిరిగి వారు మంచి ఆరోగ్యవంతులు అవుతారు. తిరిగి వారు దేవుని భక్తిలోకి వస్తారు. తిరిగి వారి అలవాట్లు, వారి ప్రవర్తన విధానాలు మార్చుకుంటారు. మంచి స్థితిలో వారు ఉంటారని మీరు విశ్వసించండి. ఈ వాగ్దానం వారి పట్ల పలకండి. నాకు పుట్టిన వారిని నువ్వు ఆశీర్వదించు ప్రభువా. ఆ మాట చెప్తారా ఒకసారి? నాకు పుట్టిన వారిని నీవు ఆశీర్వదించు ప్రభువా. అవును, వారు ఎలా ఉంటారు? నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుతారు. హల్లెలూయా. ఏమాత్రం చింతపడొద్దు మీ పిల్లల గురించి, దిగులు పడొద్దు. పెళ్ళిళ్ళు అవుతాయో లేదో, ఉద్యోగాలు వస్తాయో రావో, ఆరోగ్యం బాగుంది, ఇప్పుడు మరి ఒక పిల్లాడికి ఆరోగ్యం బాగోలేదు, ఈ కుదుట పడుతుందో లేదో, ఈ పరిస్థితులు చక్కదిద్దపడతాయో లేదో, అనవసరమైన చిక్కుల్లో బిడ్డ చిక్కబడ్డాడు, ఏమవుతాడో ఏంటో అనే ఒక ఆందోళన నీలో, మరి కలవరం అనేది నీలో పుడుతుందేమో. ఈ మాటను నమ్ము. నీటి కాలువ యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లుగా నీ బిడ్డలు ఎదుగుతారంటున్నాడు దేవాతి దేవుడు. నిరవంజి చెట్లు వలె. నిరవంజి చెట్లు అనే విషయానికి వస్తే అది ఏంటి? నిరవంజి చెట్లు అంటే అది చాలా ఎత్తైన చెట్టుగా ఉంటుందంట. అలానే ఉన్నతమైన స్థితికి నీ బిడ్డలు ఎదుగుతారంటున్నాడు దేవాతి దేవుడు. ఉన్నతమైన శిఖరానికి నీ బిడ్డల్ని ప్రభు ఎక్కిస్తాడు. ఒకవేళ సింగిల్ పేరెంట్స్ ఉంటూ ఉంటారు, తల్లి మాత్రమే, మరి తండ్రి కొన్ని కారణాల వల్ల విడిపోయారో, లేకపోతే చనిపోవటం వలన, ఏదో కొన్ని కారణాల వలన తల్లి సంరక్షణలో బిడ్డలు పెరుగుతూ ఉంటారు. అలానే తండ్రి సంరక్షణలో మాత్రమే బిడ్డలు ఎదుగుతూ ఉంటారు. అటు వారు తండ్రి ప్రేమను వారు పొందుకుంటారు, కానీ తల్లి యొక్క ప్రేమను వారు పొందుకోలేక బాధలో ఉంటారు. నీవైతే పైకి చెప్పవు, కానీ తల్లి తండ్రి నీవై ఉండే నీ బిడ్డలకి ఆ యొక్క మనస్సు రాకుండా నువ్వు పెంచడానికి శాయశక్తులా కూడా నువ్వు పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. చాలా మంచిది. అలాంటి వారు కూడా జ్ఞాపకం ఉంచుకోనండి. నీ బిడ్డల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. వారి ఉన్నతమైన శిఖరానికి దేవుడు ఎక్కిస్తానంటున్నాడు. ఈ వాగ్దానం మీ పట్ల ప్రభువైన దేవుడు నెరవేర్చునుగాక.